జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్ పెట్టుకోవడం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించుతున్నాము. ఈరోజు నర్సరావుపేట జిల్లా కోర్టులో ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ఈరోజు ఈ వాక్ 1 కిలోమీటర్ వాక్ అనేది మా ఉద్దేశము. ప్రతి వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవాలని, హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించిన పక్షంలో భారీ జురుము కోర్టు నుంచి పోలీసుల తరపు నుంచి వస్తే కట్టాల్సి వస్తుంది. ప్రాణాలు కాపాడుకోండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రాణాలు కాపాడుకొని చట్టాన్ని కూడా చట్టం అమలుపరచడానికి కూడా సహకరించాలి అని చెప్పి అందరినీ కోరుతున్నాము. హెల్మెట్ ధరించండి అనే నినాదంతో ఈరోజు ఈ 1 కిలోమీటర్ వాక్ని ఆరంభిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో 1 కిలోమీటర్ వాక్ చేస్తున్నాము హెల్మెట్ ర్యాలీ మీద. ఆనరబుల్ జడ్జెస్ పక్కన అండ్ జ్యుడిషియల్స్ వారి సహకారంతో, స్టాఫ్ సహకారంతో అండ్ పోలీస్ వారి సహకారంతో అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా. దీని ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వితౌట్ హెల్మెట్ 1000 రూపీస్ ఫైన్ పడుతుంది. అండ్ ఏదైనా దీనికి రోడ్ సేఫ్టీకి కిందకు వస్తాయి హెల్మెట్ ధరించడం అనేది. జస్ట్ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా హెల్మెట్స్ మీద అవేర్నెస్ క్యాంప్ గురించి 1 కిలోమీటర్ వాక్ చేసి ప్రజలందరిలో అవేర్నెస్ తీసుకొని రావాలని ఆదేశించారు. అట్లాగే ఇవాళ ఈవినింగ్ 5:30కి ఈ క్యాంప్ మొదలుపెట్టి ఇక్కడ నుండి 1 కిలోమీటర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వాకింగ్ అవేర్నెస్. అందరూ కూడా హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. ఒకవేళ హెల్మెట్ ధరించుకోకపోతే ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటారు పోలీసు డిపార్ట్మెంట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.